వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో నినాదంతో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల చేపట్టిన అవగాహన ప్రచారం జోరందుకుంది. జన సైనికులు ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. గంజాయి వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజం అంధకారమవుతుందని, గంజాయి రహిత నెల్లూరుని చూద్దామంటూ నినాదాలు చేశారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మాట్లాడుతూ సరదాల కోసం గంజాయి వ్యసనాలకు లోను కావద్దని, మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో మార్షల్ లాంటివి ప్రాక్టీస్ చేస్తే మానసిక వికాసానికి తోడ్పడతాయని పిలుపునిచ్చారు. నెల్లూరు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపి గంజాయి అంతం చూడడం సంతోషమని, అందుకు జన సైనికులు తోడై గంజాయి వాడకాన్ని, అమ్మకాన్ని అరికట్టే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో అనేది డిజిటల్ క్యాంపెయిన్ని ఈరోజు మన యువ నాయకుడు వర్షణ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. గంజాయి మహమ్మారి వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజం మొత్తం అంధకారంలో పడుతుంది. ఏదో చిన్న అలవాటుని తీసుకున్న ఈ గంజాయి మీ జీవితాన్ని వ్యసన పరులు చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరులో రీసెంట్గా చూసినట్లయితే 100 కిలోల గంజాయి అందుబాటులో ఉంది. దీని వాడకం కూడా అట్టే ఉందనిపిస్తుంది. యువతకి సందేశాత్మకంగా గంజాయి వద్దు అని చెప్పే విధంగా జనసేన పార్టీ తరఫున యువత తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. యువకులందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి. నెల్లూరుని గంజాయి రహిత సమాజంగా ఏర్పాటు చేసేదానికి మీరందరూ కూడా సిద్ధపడాలి. జీవితంలో ఏదైనా సాధిస్తే వచ్చే ఆనందం కంటే ఈ గంజాయి మత్తు మంచిది కాదని, ఈ మహమ్మారిని అంతమొందించాల్సిన అవసరత మీ అందరికీ ఉందని తెలియజేస్తూ యువత అంతా కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఈ గంజాయి మహమ్మారి మీద ఉక్కుపాదం మోపి దాదాపుగా 500 కేజీలు గంజాయి ఇప్పుడు పట్టుబడినప్పటికీ ఎక్కడ దొరకకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైనా గంజాయి దొరికినట్లయితే పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి. మీ వివరాలు అయితే గోప్యంగా ఉంచుతారు. జనసేన పార్టీ ఆఫీస్కి కానీ ఈ సమాచారం అందించినా కూడా గంజాయి మహమ్మారి అందకుండా మనందరూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపటి యువతరాన్ని కూడా కాపాడుకోవాలి. గంజాయికి బదులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మానసిక వికాసానికి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా యువతలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏదైతే ఈ కార్యక్రమం ఉందో గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో అనే కార్యక్రమం ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఇది ఉంది, యువతని నాశనం చేస్తూ ఉంది. అలాగే ఒక్కసారి అనేది ఈ అలవాటు చాలా ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉంది. యువత ఒక్కసారి ఆకర్షణీయంగా అని దీనికి ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉన్నారు. ఈ ప్రమాదకరమైన అలవాటు ఏదైతే ఉందో ఆ వ్యక్తినే కాకుండా వాళ్ళ జీవితాన్ని, కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా అరికట్టాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాము. ప్రతి విద్యార్థికి ఈ కార్యక్రమం గురించి అందే విధంగా దీని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తాము. జై జనసేన. నెల్లూరు జిల్లా కావలిలో గురువారం గ్రంథి యానాది శెట్టి 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. యానాది శెట్టి కుమార్తె ఏఎంసీ చైర్మన్ అలేఖ్యతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఒక మంచి స్థానాన్ని, సుదీర్ఘ స్థానాన్ని ఏర్పరచుకునేకి ఆయన మా అందరికీ కూడా మార్గదర్శకులు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమం అనుకోని కారణాల వల్ల అందరూ రాలేకపోయారు. ఈరోజు కావలి పట్టణంలో ఒక సర్వీస్ చేయాలన్నా తన దగ్గరకు వచ్చిన
ప్రతి ఒక్కరికి ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎటువంటి ఎదురైనా కానివ్వండి, ఒక సేవ చేయాలంటే ఇట్లానే చేయాలని అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి. ఈరోజు గౌరవనీయులు పెద్దలు కావాలి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి గంధి యానాద్రి శెట్టి గారి 2వ వర్ధంతి కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి, బడుగు బలహీనులకి, అదేవిధంగా పేద ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవే అతని జీవితంగా గడిపినటువంటి గంధి యానాద్రి శెట్టి గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో పార్టీలకు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.